హలో ఆల్. నేను మీ రచనా సింగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలంగాణలో మళ్ళీ ఎన్నికల వార్తల వేడైతే పెరుగుతూ ఉంది. పంచాయతీ ఎన్నికలు మొదటి దశ పూర్తయింది. మొన్నే నవీన్ యాదవ్ గెలుపుతో కాంగ్రెస్‌కి ఒక భారీ బంపర్, ఒక మంచి పాజిటివ్ నోట్‌నైతే ప్రజల్లోకి పంపించింది. తర్వాత గ్లోబల్ తెలంగాణ రైజింగ్ 2047 సమ్మిట్‌తో కూడా వార్తల్లో నిలిచింది. రేవంత్ రెడ్డి స్వయంగా మ్యాచ్ ఆడడం కావచ్చు, విజనరీ డాక్యుమెంట్ రిలీజ్ చేయడం కావచ్చు. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి మొదటి పోలింగ్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌కే స్పష్టంగా మెజారిటీ కనిపిస్తుంటుంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం చూస్తే కాంగ్రెస్ దాదాపు 2386 మద్దతుదారుల్ని కాంగ్రెస్‌కు చెందిన మద్దతుదారులు గెలిస్తే బీఆర్ఎస్‌కి 1146, బీజేపీ దారుణంగా పడిపోయి 181 దగ్గరుంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ 455కి పెరిగారు. సో ఈ నేపథ్యంలో ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు? బీఆర్ఎస్ కూడా గట్టి పోటీనే ఇస్తూ ఉంది. ఇప్పటివరకు అపోజిషన్‌గా దాదాపు కనపడిన బీఆర్ఎస్ పంచాయతీ ఎన్నికల్లో అటు ఇటుగా పెర్ఫార్మ్ చేస్తుందని అనుకోవచ్చు. ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు? ఈ తెలంగాణ రాజకీయ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేయబోతుంది? ఈ విషయాల గురించి మాట్లాడడానికి మనతో ముగ్గురు గెస్ట్స్ ఉన్నారు. ఫస్ట్ కాలువ సుజాత గారు, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్. కాలువ సుజాత గారు. కల్వ సుజాత గారు, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్. అలాగే ఎలిజబెత్ గారు బీఆర్ఎస్ నుండి. ఇకపోతే సిహెచ్ నరేంద్ర గారు, సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్. ఫస్ట్ సుజాత గారు మీతో మొదలు పెడదాం. మీరు ఈ ఫస్ట్ వచ్చినటువంటి ఈ దశ ఎన్నికల వరకు ఎలా చూస్తూ ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ గెలుపుని, దూసుకుపోతున్న విధానాన్ని ఎలా చూస్తున్నారు? గుడ్ ఈవినింగ్ అండి. యాక్చువల్లీ అయితే 2 సంవత్సరాలు ఎన్నికలు వాయిదా పడినాయి, జరగలేదు అని బీఆర్ఎస్ వాళ్ళకి అవకాశం వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ శుభాకాంక్షలు. తెలంగాణలో గెలిచినటువంటి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ సర్పంచ్కి, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సర్పంచ్కి, తొలి విడతలో గెలిచినటువంటి 4000 చిల్లర సర్పంచ్లందరికీ కూడా శుభాకాంక్షలు మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మా కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు మీ గ్రామాన్ని అభివృద్ధి చేయండి. మిమ్మల్ని నమ్మి ఓటేసిన వాళ్ళు 2 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీలో మరి సర్పంచులు లేరు. మరి ఇన్నాళ్ళు ఎమ్మెల్యే వరకు పనులు జరిగినాయి. ఇప్పుడు మీ వంతు వచ్చింది. వార్డు సభ్యులే కానివ్వండి, గ్రామ సర్పంచులే కానివ్వండి, ఇప్పుడు మీకు ప్రజల దగ్గర పనిచేసే అవకాశం, ఒక అద్భుతమైనటువంటి అవకాశము రాజీవ్ గాంధీ కల్పించినటువంటి సర్పంచ్కి, అలాగే రాష్ట్రపతితో ఎలా అయితే సంతకం పెట్టగల కెపాసిటీ ఉందో సర్పంచ్కి ఇచ్చినటువంటి ఈ అమూల్యమైనటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో మీరు వారధి కాబట్టి మీరు ఇచ్చిన అవకాశాన్ని గ్రామ అభివృద్ధి ఇంకా 2 దశల ఎన్నికలు ఉన్నాయి. మీరు అప్పుడే పూర్తి విజయం అనుకోలేం కదా. సో నేనేమన్నా చెప్పానా ఇప్పుడు? మీరు కాంగ్రెస్ అభ్యర్థులు అన్నాను. నేను ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి అని నేను అనలేదు కదా. అది చెప్తాను నేను. అది ఆగండి. నేను ఇప్పుడు గెలిచిన వాళ్ళకి అందరికీ కూడా ప్రభుత్వానికి అధికారులకు మధ్యలో వారధి సర్పంచులు కాబట్టి గ్రామం అభివృద్ధి చెయ్యాలి. అది మీ వంతుగా, ప్రభుత్వాలకు పార్టీలకు అతీతంగా అని చెప్పాను నేను. ఎందుకంటే గెలిచిన వాళ్ళు ఈరోజు వాళ్ళు అంటే ఒక పార్టీ గుర్తుతో గెలవకపోయినా పార్టీల వెనకాల ఉండి పార్టీలు బలోపేతం చేసిన, అంటే పార్టీ సపోర్ట్ చేసినటువంటి వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు అయితే గెలిచినారు. మెజార్టీ ఈరోజు 63%, 64 అనుకుంటాను, 63-64% వచ్చింది. మీరందరూ కూడా జనాలకి సేవ చేయడం కోసమే మిమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి ఈరోజు ఇంత మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకందరికి కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మొన్నటిదాకా, నిన్న పొద్దున కూడా ఇంకా రిజల్ట్ రాకముందు కూడా మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాము. ఇప్పుడు వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, బీజేపీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు బండకేసి కొడతారు. 2 ఏళ్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి తెలంగాణ ప్రజలు తిరస్కరిస్తారు, ఇష్టం వచ్చినట్ల మాట్లాడారు. కానీ తిన్నింటి వాసాలు ఎవరు లెక్క పెట్టరు అనేది నాకున్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం. ఈరోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని పొందుతున్నటువంటి మహిళలే గాని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతులే గాని. నరేంద్ర గారు, ఈ ఎన్నికల పరిణామాన్ని మీరెలా చూస్తున్నారు చెప్పండి. దాదాపు 2 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికలు ఆలస్యంగా, ప్రశాంతంగా, ఇటువంటి శాంతి భద్రతల సమస్యలు కానీ ఇతరత్ర లేకుండా ప్రశాంతంగా ముగియటం
చాలా సంతోషకరం. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా సరే గత 20, 30 ఏళ్ళగా చూస్తున్నాం. అధికార పార్టీకి కొంచెం అనుకూలంగా, సానుకూలంగా ఉంటుంది. అయితే ఈ ఎన్నిక అంత మాత్రాన ఈ ఎన్నికలే ఈ ఎన్నికలు ఒక విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాజకీయంగా ఒక గొప్ప బలాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళే అనేక మంది రేవంత్ రెడ్డి గారి మీద చాలా వ్యతిరేకత ఉందని, ఆయన అందరిని కలుపుకోలేకపోతున్నారని, అక్కడ ఎమ్మెల్యేల వ్యతిరేకత ఉందని, ప్రజల్లో మంత్రులు పర్యటనలకు వెళ్తే వాళ్ళు ఎంటపడుతున్నారు, జనం హామీలు అమలని ఎంటపడుతున్నారని అనేక విమర్శలు మనం వివిధ వేదికల నుంచి వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ముందుగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగటం, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గతంలో ఎప్పుడూ లేని విధంగా మొదటిసారిగా అక్కడ కాంగ్రెస్ మంచి మెజార్టీతో గెలుపొందటం, ఆ తర్వాత ఎన్నికలకి అసలు రేవంత్ రెడ్డి గారు స్థానిక సంస్థల ఎన్నిక వెళ్ళటానికే భయపడుతున్నారనే ప్రచారం కూడా జరిగింది. అలాంటి సమయంలో ఇంత ప్రశాంతంగా జరిగి కాంగ్రెస్ హోందాగా గౌరవనీయమైన సంఖ్యలో సగానికి పైగా గ్రామాలని ఒక విధంగా కాంగ్రెస్ కి రేవంత్ రెడ్డి గారికి రాజకీయంగా ఆయన నాయకత్వానికి గొప్ప బలం, ఆయనకి బూస్టప్ అని చెప్పొచ్చు. ఈ విధంగా రేవంత్ రెడ్డి గారిలో కొంతకాలం కాంగ్రెస్ లో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆయనకి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు ఎవరు కూడా కొద్ది కాలం ఏమీ మాట్లాడలేని పరిస్థితిని కల్పించుకున్నారు. ఈ విధంగా ప్రభుత్వం మీద పూర్తిగా దృష్టి సారించడానికి, పరిపాలన మీద ఆయన దృష్టి సారించడానికి అవకాశం ఏర్పడిందని చెప్పొచ్చు. అయితే ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో అధికార పార్టీకి సానుకూలంగా ఉన్నప్పుడు కూడా అంత మాత్రాన ఇతర పార్టీల్ని పూర్తిగా తీసివేసిన అవసరం లేదు. బీఆర్ఎస్ కూడా దాదాపు 30% గ్రామాల్లో గౌరవనీయమైన సంఖ్యలోనే గెలుచుకుందని చెప్పొచ్చు. గతంలో 7 సంవత్సరాల క్రితం జరిగిన ఎన్నికల్లో కూడా దాదాపు ఇదే విధమైన ఫలితాలు మొదటి దశ వచ్చినాయి. ఆనాడు 60% బీఆర్ఎస్ గెలుచుకుంటే కాంగ్రెస్ దాదాపు 30% అలా గెలుచుకున్నాయి. ఇవాళ దాదాపు అదే విధంగా ఫలితాలు అటు ఇటుగా మారినా చెప్పొచ్చు. ముఖ్యంగా బీజేపీ గ్రామాల్లో అసలు ఏమాత్రం బలమైనటువంటి బీజేపీ వాళ్ళు ఆశించిన దానికన్నా ఎక్కువ స్థానాలు గెలుచుకుందే అన్నట్లు కనిపిస్తుంది. ఉదాహరణకి బండి సంజయ్ గతంలో ఎంపీగా ఉన్నప్పుడు కేవలం 15-20 మాత్రం గెలిస్తే ఇవాళ అంతకన్నా దాదాపు రెట్టింపు గ్రామాల్లో గెలిచినట్టు చెప్తున్నారు. ఈ విధంగా అందరూ కూడా ఎన్నికలు ఒక విధంగా రాజకీయంగా ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. గ్రామాల్లో ముఖ్యంగా ఈ ఎన్నికైనటువంటి పంచాయతీలు లేకపోవటం వలన కేంద్ర ప్రభుత్వం నిధులు పొందటంలో ఏర్పడుతున్న ఇబ్బందులను తొలగిపోయి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల పట్ల స్థానిక ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టడానికి అవకాశం కల్పిస్తుంది. ఇప్పట్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తప్పితే వేరే ఎన్నికలు లేకపోవడంతో రాబోయే 2-3 సంవత్సరాల్లో అభివృద్ధి పరిపాలన పట్ల అటు రేవంత్ రెడ్డి గారు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ దృష్టి సారించి వాళ్ళు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ అమలు చేయడానికి ఈ ఎన్నికలు ఒక విధంగా వాళ్ళకి అవకాశం కల్పిస్తాయని మనం చెప్పచ్చు. థ్యాంక్ యూ నరేంద్ర గారు. సుజాత గారు ఇప్పుడు మాట్లాడండి మీరు. ఓకే, మాట్లాడుతున్నాను. నా వాయిస్ క్లియర్ ఉందా? ఇప్పుడు ఓకే. ఈలోపు ఎలిజబెత్ గారితో మాట్లాడించేద్దాము, తర్వాత మీ దగ్గరకు వచ్చేస్తాం. ఓకేనా? ఓకే, ఎలిజబెత్ గారు మీరు చెప్పండి. సుజాత గారు చాలా కాన్ఫిడెంట్ గా ప్రజల్లో కాంగ్రెస్ మీద ఎటువంటి వ్యతిరేకత లేదు, అందుకనే ఇంత పాజిటివ్ బూస్ట్ అండ్ ఫస్ట్ ఫేజ్ లో ఇలా ఉందంటారు. కానీ ఒకవైపు బీఆర్ఎస్ నేతలు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నారు. 2 దశలైన తర్వాత బీఆర్ఎస్ కి ఇంకా హోప్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయన్న హోప్ తో ఉన్నారు. సో ఎలా చూస్తూ ఉన్నారు? ఇన్నాళ్ళు అసలు అపోజిషన్ లో దాదాపు కనిపించకుండా ఉన్న బీఆర్ఎస్ అంతో ఇంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొంత పుంజుకుంటూ ఉంది. ఈ పరిణామం ఎలా చూడొచ్చు? కాంగ్రెస్ కి గట్టి పోటీ ఇచ్చే స్థితిలో బీఆర్ఎస్ ఉందా లేదా? నమస్తే అండి. ముందుగా ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్లు కొంత బీఆర్ఎస్ కు అయితే గట్టి మంచి సంతోషకరమైన విషయమే. ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కొంత మేరకు ఉంటది. ఎందుకంటే ప్రజల యొక్క ఏమంటారు, ప్రతిదీ ప్రభుత్వం మీదనే ఆధారపడి ఉంటది కాబట్టి ఆ మాత్రం వచ్చింది. బీఆర్ఎస్ అనేది ఇప్పుడు ఈ ఎలక్షన్స్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ రాబోయే రోజులలో ప్రజలలో దూసుకుపోతుంది. ఎందుకనంటే
ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే 50 ఇప్పుడు 2000 వచ్చి పైచిలకు ఇట్లా ఉన్నది కదా ఒక 1000 దాకా మనది వచ్చింది కాబట్టి గట్టి పోటీతోటే బీఆర్ఎస్ ఉన్నదండి. ప్రజలు ఎందుకనంటే ఇప్పుడు గుర్తులను చూసుకున్నట్టయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఇవి లేవు కాబట్టి వాళ్ళకిచ్చిన గుర్తుల మేరకు వాళ్ళు బీఆర్ఎస్ మంచి మెజార్టీ వచ్చింది. ఖచ్చితంగా రాబోయే రోజులలో బీఆర్ఎస్ కు మంచి భవిష్యత్తు ఉన్నదని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ ఎలిజబెత్ గారు. సుజాత గారు మీరు కంటిన్యూ చేస్తారా? నేను ఒక విషయం చెప్తానండి. ఎలిజబెత్ గారు మాట్లాడినటువంటి మాటలు తను కాకపోయినా తన పార్టీ వాయిస్ కాబట్టి ఆ వాయిస్లో ఒక మాట వినిపించాలి. 1000 సీట్లు వచ్చినాయి అని గొప్పలు చెప్పుకోవడం కాదు, అసలు బండకేసి కొడతారు కాంగ్రెస్ని, అసలు దగ్గరికి రానియ్యరు, మొత్తం క్లీన్ స్వీప్ చేస్తాము, మేమే మొత్తం చూపిస్తాం మీ తడాక, ఒక్కసారి గ్రామాల్లో తిరగండి, గ్రామాల్లో ప్రజలు మిమ్మల్ని తరిమి తరిమి కొడతారు, మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, దొంగ హామీలు, బాకీ కార్డు అని ఇవన్నీ మాట్లాడిండ్రు. అంటే ఏమంటున్నా అంటే మొన్న జూబ్లీహిల్స్ లో గెలిచినప్పుడు కూడా ఒక మాట అన్నారు వీళ్ళు, మేము గెలిచినప్పుడు గెలవక ముందేమో అభ్యర్థి దొంగ లంగా, ఆయన మీద కేసులు ఉన్నాయి, రౌడీ షీటరు అది ఇదే అని రకరకాలుగా ప్రచారం చేసిండ్రు. ఎన్నికలలో రౌడీలు కావాలన్నా మహిళ కావాలన్నా అని అడిగిండ్రు. ఇవన్నీ చేసిండ్రు. ఇవన్నీ చేసినా కూడా అత్యధిక మెజార్టీ గతంలో ఎప్పుడు కూడా జూబ్లీహిల్స్ లో ఆ మెజార్టీ రానటువంటి ఇది మొన్న బై ఎలక్షన్ లో కాంగ్రెస్ కి అత్యధిక మెజార్టీ, జూబ్లీహిల్స్ చరిత్రలో అత్యధిక మెజార్టీ 25,000 ఓట్లు పై రావడం అనేది నిజంగానే వాళ్ళకి చెంపపెట్టుగానే అది గుర్తుంచుకోవాలి. ఆ ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ కొత్త రాగం తీసుకున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. దొంగ ఓట్లు వేసుకొని గెలిపించుకున్నారు, రౌడీల్ని పెట్టి గెలిపించుకున్నారు, ఎక్కడెక్కడనో పిలిపించి ఓట్లు వేయించుకున్నారు, రకరకాలు మాట్లాడినారు. ఎన్నికలకు ముందేమో ఒక్కొక్క బిల్డింగ్ లో 150, ఒక ఇంట్లో 150 ఓట్లు కానీ అవి మేము చేర్పించినవి కాదు, మేము డిలీట్ చేయించేది కాదు. గతంలో బీఆర్ఎస్ హయాంలో చేర్పించినటువంటి ఓటర్లను పట్టుకొని ఓటు ఇదిగో అక్కడ ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఏవేవో చూపించిండ్రు, ఏవేవో కథలు ఎన్ని కథలు పడినా అక్కడ ప్రజలు విఘ్నులు అండ్ తెలివైన వాళ్ళు కాబట్టి బీఆర్ఎస్ కి ఎట్లా శాస్త్రి చెప్పాలనో అట్లా చెప్పారు. ఇప్పుడు మీరేమన్నారు, మొన్నటిదాకా అది అయిపోయింది, అది ఇక ఒక నెల కింద జరిగినటువంటి విషయము. సరే, కాంగ్రెస్ పార్టీకి గట్టి బూస్టింగ్ ఇచ్చింది జూబ్లీహిల్స్. 2 ఉప ఎన్నికలలో మేమే గెలిచినాము, తద్వారా మీరు ఓడిపోతారు కాబట్టి భయం ఉంది కాబట్టి, గ్రామాల్లో తిరగలేరు కాబట్టి, గ్రామ ప్రజలు మిమ్మల్ని తరిమి కొడతారు కాబట్టి లోకల్ వాడి ఎన్నికలకు పోవట్లేదు అన్నారు. కానీ వాస్తవానికి మేము ఎప్పుడో 2023 డిసెంబర్లో అనుకోండి, డిసెంబర్లోనో 2024 జనవరిలోనో సర్పంచుల పదవీ కాలం ముగిసింది. మేము ఫిబ్రవరిలో పెడితే ఇప్పుడు వచ్చిన వీళ్ళకి 30% కూడా రాకుంటుంటే పూర్తి క్లీన్ స్వీప్ చేస్తుండే. కానీ మేము 16 నెలలు పూర్తిగా బీసీ రిజర్వేషన్ కోసము కష్టపడి దాని మీద బిల్ పాస్ చేసి, ఆర్డినెన్స్ పాస్ చేసి, గవర్నర్ దగ్గరికి పోయి ఇవన్నీ తతంగాలు ముగిసిన తర్వాత వీళ్ళ పంచాయతీలన్నీ చూసినాం. బీసీ రిజర్వేషన్, దొంగ హామీ, దొంగ కథలు, దొంగ ఎన్నెన్నో చెప్పారు. ఇంత చెప్పినా కూడా మాకు 64% ఓటు పోలయ్యింది అంటే మిమ్మల్ని మళ్ళొకసారి నమ్మలేదు ప్రజలు అనేది అందరికి తెలిసినటువంటి విషయమే. నమ్మలేదు, నమ్మబోరు కూడా ఫ్యూచర్ లో. ఇంకా పూర్తిగా బీఆర్ఎస్ కి ఖతమయ్యే రోజులు వచ్చినాయి. ఇంకొక మాట చెప్తాను నేను, 400 పైచీలకు ఏవైతే ఇండిపెండెంట్లు గెలిచిండ్రో అవి కూడా సుమారుగా 85% కాంగ్రెస్ లో నుండి, అంటే టికెట్ పోటీ గట్టి పోటీ ఉండింది కాబట్టి ఇద్దరిద్దరు గట్టి పోటీదారులు ఉంటే ఒకరికి టికెట్ ఇచ్చేసరికి ఇంకొకరు అలిగి ఇండిపెండెంట్ గా వేసిండ్రు. అందులో 80 to 85% కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి వ్యక్తులే. ఆ 400 కూడా కాంగ్రెస్ అభ్యర్థులే 85% అని నేను చెప్తున్నాను. అవి కూడా ఒకవేళ కలిస్తే ఇండిపెండెంట్లు దగ్గరగా 2800 సర్పంచ్లు కాంగ్రెస్ ఖాతాలో ఉన్నాయని అనుకోవాలి. అవి వేరే అనుకోవాలి. చూస్తే 73% ఇండిపెండెంట్లు మా పార్టీలో నుంచి రెబల్ గా వేసి గెలిచిన వాళ్ళు ఉన్నారు. అందులో
450 అనుకున్నాను నేను ఇండిపెండెంట్లు గెలిచింది. అందులో 85% కాంగ్రెస్ రెబల్సే ఉన్నారు. కాబట్టి అవకాశం అక్కడక్కడ బీఆర్ఎస్ వచ్చింది. అది గెలిపించుకున్నారు. మా దగ్గర పోటీ ఎక్కువైపోయింది. 8 మంది 10 మంది లాస్ట్ మినిట్ వరకు విత్డ్రాల్ చేయకుండా పోటీలో ఉన్నటువంటి పోటీదారులు. కాబట్టి చాలా పోటీ ఉండిండే. వీళ్ళు అనుకున్నట్టు కాంగ్రెస్ బలహీనపడింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. గ్రామాలలో తిరిగితే కొడతారు, వ్యతిరేకిస్తారు అనే మాటలు శుద్ధ అబద్ధము. ఇక్కడ పోటీతత్వం ఎక్కువైపోయి కొంత అట్లా బీఆర్ఎస్ ఖాతాలో పడినాయి. ఇద్దరు ముగ్గురు రెబల్స్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తులే వేయడం వల్ల అటు కొంత మెజార్టీ వచ్చింది తప్పించి, లేకపోతే అది కూడా రాకపోతుండే. గెలిచిన చాలా సీట్లు 5 ఓట్లు, 1 ఓటు, 2 ఓట్లతో కూడా గెలిచినవి ఉన్నాయి. అది గెలిపే. నేను దేన్నైనా కాదని లేను. కానీ వార్డులు అయితే ఆల్మోస్ట్ క్లీన్ స్వీప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఎక్కడో అక్కడక్కడ సిరిసిల్ల, ఇంకా ఈ సిద్దిపేట, గాడగీడ గెలిచి గవి వచ్చినాయి తప్పించి, వాళ్ళు ఎక్కడెక్కడైతే కేసీఆర్, హరీష్ రావు, సిరిసిల్ల ఈ 3 కేటీఆర్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో అక్కడ వచ్చినాయి. కాబట్టి ఇది వచ్చింది. నెక్స్ట్ రాబోయే 2వ విడత 3వ విడతలో ఇక వాళ్ళకు అనుకూలంగా ఉన్నాయి ఎక్కడ కూడా లేవు. అందులో అయితే కాంగ్రెస్ నాకు తెలిసి ఈ 73% సీట్లను కైవసం చేసుకుంటది అనేది నాకున్నటువంటి నమ్మకము. వీళ్ళు ఎన్ని పచ్చి అబద్ధాలు ప్రజల వద్దకు తీసుకెళ్ళినా, ఎన్ని బూచీలు చూపించినా కాంగ్రెస్కే పట్టం కడతారు. ఒకసారి అధికారంలో ఉంది కాబట్టి అధికార పార్టీకే మొగ్గు చూపిస్తారని చెప్పిండ్రు మేడము. మరి అట్లా ఒకవేళ అట్లా మొగ్గు చూపించింటే మీకు వచ్చిన 30% కూడా అవి కూడా మాకే రావాలి. ఎందుకంటే ఎక్కడెక్కడైతే మీ లీడర్లు 2-3 లీడర్లు ఉన్నారో అక్కడనే పూర్తి స్థాయిలో వచ్చింది తప్పించి అన్ని చోట్ల మీకు రాలేదు. అది ఇండిపెండెంట్ గా గెలిచి పార్టీలు బలపరిచినటువంటి వ్యక్తులు గెలుస్తారు కానివ్వండి. లేదు అంటే ప్రభుత్వం ఉన్నదనో ఇంకోటి ఉన్నదనో కాదు. కాంగ్రెస్ కి ప్రజలు పూర్తిగా నీరాజనం పట్టిండ్రు. కాంగ్రెస్ కి పూర్తిగా ప్రజలు నమ్మిండ్రు. కాబట్టి 2 సంవత్సరాల తర్వాత పెట్టినా కూడా ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ నిలబెట్టుకుంటది. మీరు వేసినటువంటి ఓట్లకు ఎక్కడ కూడా మేము ఇబ్బంది పెట్టము. అభివృద్ధి కోసమే మా ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు. వ్యవసాయానికి ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, విద్యార్థులకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి ప్రాముఖ్యత, ఇండస్ట్రీస్ కి ఇస్తున్నటువంటి ప్రాముఖ్యత, ప్రపంచ దేశంలో మన రాష్ట్రము నిలబడాలి. రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలతో అని మా ముఖ్యమంత్రి గారు మరి అన్ని విధాల అన్ని యాంగిల్లో ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి గ్రామీణ ప్రజలు కూడా విద్యావంతులైతే అర్థం చేసుకునే ఆలోచనలో ఉన్నారు. కాబట్టి డెఫినెట్ గా కాంగ్రెస్ ఇచ్చే రాబోయే కాలానికి కాంగ్రెస్ ఏం చేస్తారు ఇంకా ఫ్యూచర్ అని ఆలోచిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ గెలిపించారు. మాకు 64% వచ్చింది. ఇంకా ఇండిపెండెంట్ కూడా ఆల్మోస్ట్ కాంగ్రెస్ బలపరిచినటువంటి అంటే ఇద్దరు పోటీదారులు రెబల్ గా ఇచ్చినటువంటి వ్యక్తులు ఆల్మోస్ట్ చెప్పేశారు కదా సుజాత గారు మొత్తం మీరు. థ్యాంక్ యూ సుజాత గారు. అయితే ఓవరాల్ గా చర్చ ముగింపుకు వచ్చింది. ఒక్క క్వశ్చన్ కి మీ ముగ్గురు ఆన్సర్ చేస్తే మనం కన్క్లూడ్ చేసేద్దాం. ఇంకొక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, కన్క్లూడింగ్ క్వశ్చన్. ఎలిజబెత్ గారు మీతోనే స్టార్ట్ చేస్తున్నాను. మీరు మాట్లాడతారా? ఓకే. ద పాయింట్ ఏంటంటే అంతో ఎంతో ఇవి పార్టీ బేస్డ్ మీద జరిగేటువంటి ఎలక్షన్స్ కాదు, పంచాయతీ ఎలక్షన్స్. కాకపోతే పార్టీ మద్దతుదారులు చేస్తారు కాబట్టి, అందులోనూ టిఆర్ఎస్ ఈ 2-3 ఏళ్ళలో కనపడలేదు కాబట్టి అపోజిషన్ గా సుజాత గారు అంత స్ట్రాంగ్ గా మాట్లాడగలిగారు. అదొక పాయింట్. కాకపోతే తెలంగాణ అనేది ఒక తెలంగాణ సెంటిమెంట్ మీద, అస్తిత్వవాదం మీద ఎంతో ఫ్రీడమ్ స్ట్రగుల్ చేసి కేసీఆర్ ఆల్మోస్ట్ ఆల్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అనే స్థాయిలో ఆరాధించినటువంటి స్టేట్ బీఆర్ఎస్ ని తిప్పికొట్టింది. అయినప్పటికీ కేసీఆర్ ఇప్పటికీ బయటకు వచ్చిన మొన్న జరిగిన ర్యాలీస్ లో కావచ్చు, ఎక్కువ జనం బీఆర్ఎస్ అట్లీస్ట్ రావడానికి వచ్చారు, చూడడానికి వచ్చారు, ఏదైనా అయి ఉండొచ్చు. కానీ గెలుపు మాత్రం అటు ఇటుగా కాంగ్రెస్ కి కనిపిస్తుంది. 2 ఇయర్స్ అయినాక అంతో ఇంతో అసంతృప్తి రావాలి. కానీ ఈ మధ్య జరిగిన ఎలక్షన్స్ రిజల్ట్స్ అది చూపించట్లేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే తెలంగాణలో ఇక రీజనల్ సెంటిమెంట్ అనేది పోయి ఇది కూడా ఒక నేషనల్ పార్టీస్ చేతిలోకి వెళ్ళిపోబోతుందా? బీజేపీకి ఏమన్నా ఆస్కారం ఉందా? లేకపోతే ఇది కాంగ్రెస్ పరంగా పోతుందా? బీఆర్ఎస్ కి ఏమన్నా హోప్ ఉందా? బీజేపీ చూపుకు దూరంగా ఉంటది. చెప్పలేదు. బీజేపీ అట్లా అనుకుని కూడా అద్భుతాలు చేసిన స్టేట్స్ ఉన్నాయి కదా. అలా అనుకుని స్టేట్స్ లో దొంగ ఎలక్షన్లు ఎలా జరుగుతున్నాయో అది డిబేట్ సపరేట్ పెట్టుకుందాం. భయంకరమైనటువంటి ఎన్నిక, ఎలిజబెత్ గారు మీరు మాట్లాడారు.
ఓకే. ఎలిజబెత్ గారు మీరు మాట్లాడండి. మేడం మనము ఇప్పుడు బీఆర్ఎస్ ను మనము అంత ఈజీగా మనము అనుకున్నంత ఇప్పుడు మేడం మాట్లాడుతున్నారు అన్ని. ఎందుకంటే ఎవరిది వాళ్ళే గొప్పగా పొగుడుకోవడానికి మనం ప్రయత్నిస్తాము. దానివల్ల ప్రజలు గమనిస్తున్నారు. మన జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అయితేనేమి, ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఏ విధంగా జరిగినాయి ప్రజలందరికీ తెలుసు. అది ఎట్లా అంత జరిగింది, మెజారిటీ ఎట్లా రాదు కదా! ప్లస్ అదొకటి వదిలిపెట్టి ఇప్పుడు మన సర్పంచ్ ఎలక్షన్ లోనైతే మరి తెలంగాణ పార్టీ గతంలో చేసిన కేసీఆర్ గారు చేసిన కృషి, త్యాగం అయితేంది, అవన్నీ చూసుకున్నట్టయితే ప్రజలకు కండ్లకు గట్టినట్టు ఉన్నాయి. ఎక్కడ వాళ్ళు మర్చిపోలేదు. సర్పంచ్ ఎలక్షన్స్ వేసే అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏ విధంగా కొట్టిండ్రు, ఏ విధంగా బ్లాక్ మెయిల్ చేసిండ్రు, ఎత్తుకపోయి ఇక్కడ నల్గొండ దగ్గర ఏం జరిగింది, సూర్యాపేట దగ్గర కొట్టి సంపేసిన దృశ్యాలు, ఇలాంటి భయాప్రీతులకు గురి చేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తున్న అరాచకం ప్రజలు కూడా గమనిస్తున్నారు. కాకపోతే అధికారంలో ఉన్నది కాబట్టి వాళ్ళు డైలమాలో పడిపోయి ఖచ్చితంగా వాళ్ళు ఏదో చేస్తున్నారు. కానీ రాబోయే రోజులలో మాత్రం బీఆర్ఎస్ ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది ప్రజలు గమనిస్తారు. ఆ కేసీఆర్ తెలంగాణ మనకు ఇచ్చిన ప్రతి నిధులు, నియామకాలు ప్రతిదీ వాళ్ళ మనసులలో ఉన్నాయి. ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు రాబోయే రోజులలో తిప్పికొట్టడం ఖాయము. ఎందుకు అని అంటే మనం కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, వాళ్ళు ప్రజలు ఏం చేస్తున్నారు అనేది ప్రజలు గమనిస్తున్నారు. భయాప్రీతులకు గురి చేసి వాళ్ళని కొట్టడము, చంపడం. నిన్నగాక మొన్న సూర్యాపేట దగ్గర సర్పంచ్కి పోటీ చేసిన అభ్యర్థులను చితకబాతి ఒక 55 సంవత్సరాల అతను చనిపోయిండు. ఎక్కడ చేస్తలేరండి అరాచకం? కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఏం చేయట్లేదా? ఒక్క నిమిషం. ఎలిజబెత్ గారు అంటే బీఆర్ఎస్ ఓటమికి అదే కారణం అంటున్నారా? పోనీ ఇప్పుడు కాకపోయే బీఆర్ఎస్ ఓటమికి సర్పంచులు ఇలా భయపడడమే కారణం అంటున్నారా? లేకపోతే భయపెట్టడం అంటే అన్ని సీట్స్ అంతమంది సర్పంచులకి కాంగ్రెస్ భయపెట్టగలదా? ఎందుకు అని అంటే ప్రతి దగ్గర డబ్బులు, ప్రతి దగ్గర ప్రజలను ఇది అవుతుంది మీకు రేపు మహిళలకు ఇచ్చిన పథకాల ఇది ఇచ్చినాం అది ఇచ్చినాం అని అంటున్నారు. కానీ కేవలం కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే వాళ్ళకు మాత్రమే అవి అందుతున్నాయి. టిఆర్ఎస్ ప్రజలకు మాత్రం ఏవి అందట్లేవు. వాళ్ళని పట్టుకొని ఈ విధంగా చేసి అన్ని మేము ఇస్తాము, రాబోయే రోజులలో మీకు ఏమి దక్కవు అని చెప్పి ఈ కండ్లకు గట్టినట్టుగా భయాప్రీతిలోకి గురి చేసిండ్రు, చేస్తూనే ఉన్నారు. అది గెలుపు కాదు. ఏదో ఒక రోజు అయితే నీతి న్యాయం అయితే గెలుస్తుంది ఖచ్చితంగా. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇది చేసి రద్దు చేసిన, కానీ ఆ మన తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏ విధంగా మన తెలంగాణ అట్టడిగిపోయిన ఈ యొక్క నిధులు ఏమి, నియామకాలేమి, కాళేశ్వరం ప్రాజెక్టు చూసుకుంటే ఎత్తైన ప్రాంతాల్లో ఖమ్మము, సూర్యాపేట అక్కడికి ప్రజలు నీళ్లు సౌకర్యాలు కల్పించి ప్రజలు సంతోషపడే విధంగా ఏ విధంగా నిధులు తీసుకొచ్చే ప్రజలకు అందరికీ తెలుసు. ఇప్పుడు హైదరాబాద్ చూసుకున్నట్టయితే మరి ప్రతి విషయంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రతి అణువున ఎంత అరాచకం చేస్తుందో ప్రజలు గమనిస్తున్నారు. మనము వాళ్ళు మనం మభ్యపెట్టినా కూడా ప్రజలు ఎక్కడ ఇది గారు. కాకపోతే కొంత భయాప్రీతులకు గురి చేసి గెలుపు తీసుకొచ్చుకున్నారు. రాబోయే రోజులలో బీఆర్ఎస్ అనేది ఖచ్చితంగా మరి మన అధికారంలోకి వస్తుంది. అది ప్రజలు మనందరూ గమనిస్తాం. ఎక్కడ అరాచకం చేస్తలేరండి, ప్రతి దగ్గర చేస్తూనే ఉన్నారు. బయటకు వచ్చిన మనం గొప్ప చెప్పుకునేది కాదు. చంపేసిండ్రు జనాలను, నల్గొండలా చంపిండ్రు. మూత్రము నలుగురు మనుషులు దాపిచ్చి తిప్పర్తి దగ్గర ఆ సర్పంచిని ఏ విధంగా చిత్రహింసకు గురి చేసి ఆ మహిళ ఒక టీచర్ వాళ్ళ భార్య, నేను సచ్చిన ప్రాణమైన వదులుకుంటా గాని నేను ఎట్లనైనా, ఇది ప్రజాస్వామ్యమా, నాకెందుకు హక్కు లేదు, నా భర్తని ఇంత బ్లాక్ మెయిల్ చేసిర్రు అని చెప్పి ఆమె బరిలో నిలబడ్డది. చేయలేదా? జూబ్లీ ఎలక్షన్స్ చూసుకున్నప్పుడు చీరలు ఇచ్చి, డబ్బులు ఇచ్చి ఆమెను ఒక మహిళని చూడకుండా నువ్వు మంచి సామాన్యమైన మహిళవు కాదు, రెండవ భార్య అని చెప్పి ఇష్టం వచ్చినట్టు హరాస్మెంట్ చేసిండ్రండి. గెలుపు అనే మాట్లాడుతుర్రు. దేవుడు చూస్తాడు కదా ఏం నిధులు నియామకాలు చేసిండ్రు, ఏం చేసిండ్రు. ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. రాబోయే రోజులలో కేసీఆర్ చేసిన త్యాగాలు ఉన్నాయి, వారు చేసిన పనులు ఉన్నాయి. కేటీఆర్ గారు బీ హబ్ మన ప్రజలకు తీసుకొచ్చిన ప్రతిది ప్రజలలో ఉంది. నిన్నగాక మొన్న రేవంత్ రెడ్డి గారు 3
లక్షల ఇది విహబ్ దాని గురించి ఎట్లా వచ్చింది? కేటీఆర్ గారు చేసిన త్యాగం వల్ల అంతమంది జనాలు వచ్చి ఆడ నిలబడ్డారు. బునియాది ఎవరేసిండ్రండి? బునియాది ఎవరు నిర్మించిర్రు? తెలంగాణ వచ్చినప్పుడు ఏం లేదు, ఓప్లేస్. ఇవన్నీ ఏ విధంగా వచ్చినాయి, ఏ విధంగా నిర్మితమైనాయి? ఏడ చేసిండ్రండి రేవంత్ రెడ్డి గారు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏం 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 చేసింది? రోడ్లు వేసిందా? ఏం నిర్మించింది? నిర్మించిన వాటితోటి మీరు కూలగొట్టుకుంటా వచ్చి అరాచకం చేసుకుంటూ వచ్చి, అరాచకమే. నిన్నగాక మొన్న ఈసీఎల్ దగ్గర నిర్దాక్షిణ్యంగా మనుషులను చంపినరండి. చంపడమేనా కాంగ్రెస్ ప్రభుత్వము వస్తే మనుషులు చావడానికి కారణం అని చెప్పి ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజులలో బీఆర్ఎస్ అనేది తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ చేసిన త్యాగాలు, కేటీఆర్ గారు చేసిన మంచి పిల్లల భవిష్యత్తుకు తీర్చిదిద్దిన ప్రతి ఐటీ హబ్బులు అయితే ఏమి ప్రతిదీ ఉన్నాయి. ఈ అరాచకాలతోటి ప్రజలు భయపడి కాంగ్రెస్ కు ఓటేసారు. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు. నరేంద్ర గారు మీరేమనుకుంటున్నారు? తెలంగాణలో ఇంకా రీజనల్ పార్టీస్ వచ్చే అవకాశం ఉందా? ఇది అవకాశం అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచినంత మాత్రాన ఆ పార్టీదే ఆ రాష్ట్రంలో అధికారం అనుకుంటే నరేంద్ర గారు ఒకటి పంచాయత్ ఎలక్షన్స్ ఫ్రాంక్లీ టెక్నికల్లీ స్పీకింగ్ పార్టీ ఎలక్షన్స్ కాకపోవచ్చు, పార్టీల మద్దతుదారులు తప్ప పార్టీ క్యాండిడేట్స్ డైరెక్ట్ నిలబడకపోవచ్చు. కానీ ప్రజలకు ఒక మెసేజ్ అవుతుంది కదా, మొన్న మధ్య జూబ్లీ హిల్స్ అయింది, అయిన వెంటనే ఇంత ముందు బండి సంజయ్ కుమార్ కరీంనగర్ లో మొదటిసారి ఎంపీ గెలిచినప్పుడు సంవత్సరం లోపల పంచాయతీ ఎలక్షన్ జరిగితే మొత్తం నియోజకవర్గంలో 10 గ్రామాల్లో కూడా ఆయన సర్పంచ్లను గెలిపించుకోలేకపోయారు. కాబట్టి మన తెలంగాణలో చూస్తున్న అసెంబ్లీ ఎన్నికలకి, లోక్సభ ఎన్నికలకి, పంచాయతీ ఎన్నికలకి స్పష్టమైనటువంటి తేడా కనిపిస్తుంది. మళ్ళీ రేపు మున్సిపల్ ఎన్నికలు జరిగితే ఫలితాలు ఈ విధంగా ఉంటాయని మనం చెప్పలేము. అప్పుడు ఎలా ఉంటుంది? ముఖ్యంగా గ్రామాల్లో ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మొదటగా గ్రామాల్లో బలమైన నాయకత్వం ఉంది. వాళ్ళ అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా బలమైన నాయకులు ఉన్నారు. గ్రామాల్లో ఉన్న 2 గ్రూపులు కూడా కాంగ్రెస్ వాళ్ళే ఉంటారు. కానీ బీజేపీకి అసలు గ్రామాల్లో ప్రెజెన్స్ లేదు. బీఆర్ఎస్ 10 ఏళ్ళు అధికారులు ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఒక పార్టీ సంస్థాగతమైన నిర్మాణం పట్ల వాళ్ళ పెద్ద దృష్టి కేంద్రీకరించాల. వాళ్ళకి గ్రామాల్లో కానీ జిల్లాలో కానీ ఒక బలమైన కమిటీలు కానీ స్పష్టమైనటువంటి ఒక ఆర్గనైజేషన్ స్వరూపం అనేది వాళ్ళకి లేదనమాట. అందులో ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ 2 ఏళ్ళుగా అధికారంలో ఉండటంతో సాధారణంగానే గ్రామాల్లో కాంగ్రెస్ కి అది కొంచెం అడ్వాంటేజ్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. తర్వాత అధికారంలో ఉన్న పార్టీకి గెలిపించుకుంటే గ్రామాల్లో పనులు చేసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. కానీ రేపు మున్సిపల్ ఎన్నికల్లో అదే విధంగా ఉంటాయని మనం చెప్పలేము. పూర్తిగా భిన్నంగా కూడా ఉండొచ్చు అనమాట. ఆ తర్వాత బీఆర్ఎస్ కూడా అధికారం లేకపోవటం వలన వాళ్ళ నాయకులు చాలా మంది చెల్లాచెదురు కావటం, కొందరు ఇతర దారులు చూసుకోవటం, ఆ విధంగా కేవలం ఎంతసేపు కేటీఆర్ హరీష్ రావు ఇలాంటి నలుగురు ప్రతిష్టాకరంగా తీసుకుని ఎవరైతే పనిచేశారో వాళ్ళ నియోజకవర్గాల్లో వాళ్ళు మంచి విజయాలు సాధించారు కొన్ని నియోజకవర్గాల్లో. కానీ రాష్ట్రం మొత్తం ఆ విధంగా నిలబడి ఈ ప్రతిష్టాకరంగా పనిచేసిన నాయకులు ఎంతమంది ఉన్నారనేది ప్రశ్నార్థకం అన్నమాట. అయితే మనం అనేక సార్లు చూస్తాం, అసెంబ్లీ ఎన్నికల ముందే మన స్థానిక సంస్థ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ మంచి విజయాలు గెలిచింది. అదేవిధంగా గతంలో కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఇతర పార్టీలు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎవరైతే జనరల్ ఎలక్షన్ ముందు జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో మంచి సీట్లు గెలవటం, 60-70% గెలవటం, ఎమ్మటే సంవత్సరంలోపు జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో ఫలితాలు పూర్తిగా భిన్నంగా ఉండటం అనేక సార్లు మనం చూసాం అనమాట. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉన్నటువంటి అక్కడ గ్రామాల అవసరాలు, గ్రామ రాజకీయాలు, గ్రామాల్లో సహజంగానే 2-3 గ్రూపులు ఉంటాయి. వాళ్ళ పెత్తందారితనం కానీ, పోటాపోటీలు కానీ ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. ఇవన్నీ కూడా ఎన్నికల్లో కానీ లోక్సభ ఎన్నికల్లో సంబంధం ఉండదన్నమాట. గతంలో కేవలం హైదరాబాద్ లో ఒక్క అసెంబ్లీ సీట్ మాత్రమే గెలుచుకునే బీజేపీ రాష్ట్రంలో అంతకుముందు 4 ఎంపీ స్థానాలు గెలుచుకుంది. మన 8 ఎమ్మెల్యే స్థానాలు మాత్రమే గెలుచుకుని సంవత్సరం లోపల 6 నెలల లోపలే 8 లోక్సభ స్థానాలు గెలుచుకుంది. కాబట్టి ఈ ఎన్నికలకి ఒకదానికి సంబంధం లేనటువంటి పరిణామాలు కనిపిస్తున్నాయి. సాధారణంగా అధికారులు ఉన్న పార్టీకి తన అధికార బలాన్ని ఉపయోగించుకొని, అధికార యంత్రాంగం ఉపయోగించుకొని ప్రత్యర్థుల్ని రేవంత్ రెడ్డి గారు ప్రత్యక్షంగా చెప్పారు, మీరు గ్రామాలు బాగుపడాలంటే, అభివృద్ధి కావాలంటే, నిధులు కావాలంటే అధికార పార్టీకి చేస్తే మీకు మేలు,
ప్రతిపక్షం వాళ్ళు గెలిస్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పనులు ఏం చేస్తారు, నిధులు ఏం చేస్తారని ఆయన బహిరంగంగా చెప్పారు. కాబట్టి ఇలాగ అనేకమైనటువంటి అంశాలు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సహజంగానే అధికార పార్టీకి ఒక ఫేవరబుల్ ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేస్తుంటాయి. మరో వంక ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా ఒక కాంగ్రెస్ లోనే ఆయన్ని కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆయన పట్ల అనుమానాస్పదంగా చూస్తున్న టైంలో ఆయన తన రాజకీయమైనటువంటి బేస్ ని కాపాడుకోవడం కోసం ఆయన ప్రతిష్టగా తీసుకుని ఆయన చేయవలసిన పనులను చేశారన్నమాట. ఎక్కడ కూడా అధికారాన్ని ఉపయోగించడంలో కానీ, ఇతర ప్రత్యర్థుల్ని బెదిరించడం కానీ, ఇతర పనులన్నింటిలో కూడా ఆయన కానీ, ఆయన మంత్రులు కానీ అంతా కలిసి చేయాల్సిన పనులను చేశారు. ఇవన్నీ కూడా కలిసి వచ్చి కాంగ్రెస్ అనుకున్నటువంటి ఫలితాలను సాధించిందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ. మొత్తానికి మీరు కూడా ఎలిజబెత్ గారి మాటలతో కొన్ని పాయింట్స్ తో అయితే ఏకీభవించారు నరేంద్ర గారు. అంటే కాంగ్రెస్ గెలుస్తూ ఉంది, అలాగే బీఆర్ఎస్ కూడా పోటీ ఇస్తున్నది కూడా. అంటే 100 అండ్ ఆల్మోస్ట్ 146 సీట్స్ ఉంది. తక్కువ అని చెప్పలేదు, ఎందుకంటే సెకండ్ థర్డ్ దశలు ఉన్నాయి కాబట్టి హోప్ఫుల్ గానే ఉంది. కాకపోతే మీరు చెప్పిన విషయాలు ఎంత మేరకు మొత్తం ఓట్లను ప్రభావితం చేస్తాయి అంటే బెదిరించడం కావచ్చు, ఇది కావచ్చు, ఎంతవరకు ఏమవుతుందని సెకండ్ థర్డ్ వచ్చే వరకు కూడా చెప్పలేము. బట్ ఎనీవేస్ కాంగ్రెస్ ఇప్పుడైతే లీడింగ్ లో ఉంది. బీఆర్ఎస్ కూడా హోప్ ఉంది. బీఆర్ఎస్ ఒకవేళ 2-3 దశల ఎన్నికల్లో ఇంకా ప్రభావవంతంగా దూసుకెళ్లగలిగితే మాత్రం కొంత ఒక పాజిటివ్ సైన్ ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా కూడా ఎక్కువ ఎవరు కనిపించట్లేదు, ఇద్దరు నేతలు తప్ప. సో ఈ నేపథ్యంలో ఇదైతే బీఆర్ఎస్ కు కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ 2-3 దశల ఎన్నికల దఫాలు కూడా పూర్తయి రిజల్ట్స్ వచ్చే వరకు ఏ విషయం చెప్పలేం. ఏదేమైనప్పటికీ ఈ ఎన్నికలు కాంగ్రెస్ కి ప్లస్ అవుతాయో లేకపోతే బీఆర్ఎస్ కి హోప్ ఇస్తుందో లేదో వేచి చూడాల్సిందే. ఇంత ఇన్ఫర్మేటివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఎలిజబెత్ గారు, అలాగే నరేంద్ర గారు, మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం. ఓకే, మంచిది.